హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. అందరికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? ఈరోజు బెండకాయ వేపుడు అండి. చాలా బాగుంటుంది అనమాట. బెండకాయ వేపుడు చేసి చూపిస్తాను. మేము మా నాయనమ్మ పాతకాలంలో మట్టి సెట్లో చేసేది అనమాట. ఇలాగా మనకి మట్టి సెట్లు లేవు కదా, వేరే బండిలో చేసి చూపించుతాను. ఎలా చేసుకుంటానో మా నాయనమ్మ చేసినట్లు చేసి చూపించుతానండి. ఓకేనా? రండి. బెండకాయలండి నీట్గా కడిగి ఇదిగో ఇలాగా చక్కగా బెండకాయలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న చక్కగా నీట్గా కడిగి ఇలా వేస్టేజ్ అంతా తీసేసి, ఒక్క బెండకాయతో ఎన్ని రకాల కూరలు చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా. ఉల్లిపాయ అండి, ఒకటి ఉల్లిపాయ తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. ఎండుమిరపకాయలు సిల్లీ ప్లేట్స్ అంటాం కదండి, అవి ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. కారం కూడా వేసుకోవాలి కొంచెం, ఇది కొంచెం వేసుకోవాలి. చూపించుతానండి. ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ బెండకాయకి కొంచెం ఎక్కువే పట్టుద్ది, ఫ్రై కదా. పల్లీలు వేయించుకుందాం. ఒక కుప్పుడు పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం తినొచ్చు కదా, కరకరలు ఆడతాయి చక్కగా అన్నం తినేటప్పుడు. ఈ ఫస్ట్ వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. మాడకుండా తీసుకోవాలి. చిట్పట్ అనేటప్పుడే జీడిపప్పు అన్నమాట. పల్లీలు వేగినాయండి, తీసుకున్నాను. జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర వేసుకొని అది చిట్టుపట్టు అనేటప్పుడే బెండకాయలు వేసుకున్నాం. అమ్మో, కలిపి ఇప్పుడు సాల్ట్ వేయొద్దండి, బాగా వేగాలన్నమాట. చక్కగా ఇలా వేగినాయండి. చూడండి, ఆ జిగురు కూడా ఏం లేదు, బాగా వేగినాయి అన్నమాట. సగం పడి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఈ ముక్కలు బెండకాయ ముక్కలు వేగేసరికి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతాయండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చక్కగా కలిపి మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. అంత సిమ్ము కాదు, అంత ఏవి కాకుండా మామూలుగా మీడియం మంటలో పెట్టుకుంటే మనకి బాగా వేగుతాయి ఇలాగా. తర్వాత అండి కొంచెం సగం మడ వేగిన తర్వాత కొబ్బరి పొడి అన్నమాట. కొబ్బరి పొడి వేసుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేయించి పొడి కొట్టుకున్నానండి. ఆ పొడి ఒక చిటికెడు చాలు, ఎక్కువ వద్దు. పసుపు వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. ఇప్పుడు వేగుతాయి కదా. బాగా వేగిన తర్వాత అప్పుడు అవి వేసుకుందాం. కొబ్బరి ముందే వేసాం అనుకోండి, కొబ్బరి వేసుకుంటే అవి అడుగు అంటిద్ది అన్నమాట. అడుగు అంటకుండా ఇలాగా సిమ్లో పెట్టి వేయించుకుందాం.
కొంతమంది నూనెలో ఫ్రై చేసి చేసుకుంటారండి, అది కూడా బాగుంటుంది. ఇలాగైతే అన్నంలో కలిసిద్ది అనమాట. చక్కగా బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి సిమ్లో పెట్టుకుంటే మగ్గి చక్కగా అన్నంలో కలిసిద్ది. మనకి రసం లేకపోయినా కూడా ఇలా తినొచ్చు అనమాట. మగ్గితే ఇంకా ఉల్లిపాయలు కనిపించాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు కనపడుతున్నాయి కదా, బాగా మగ్గిన తర్వాత ఏం కనిపించవు ఇదంతా. అప్పుడు ఈ మిరపకాయలు కూడా ఏగుతాయి అన్నమాట. చూద్దామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా కలిపేసి చూడండి, ఉల్లిపాయలు కనిపించలేదు, బాగా ఏగినాయి అన్నమాట. అక్కడికక్కడికి కరెక్ట్గా సరిపోయినాయి, ఏగినాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి నీరు వచ్చింది అనమాట. నీరు వచ్చేసి బెండకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి జిగురు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ రెసిపీకి సరిపాను సాల్ట్ వేసుకోవాలి. బెండకాయ పులుసు, బెండకాయ పులగూర, బెండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. బెండకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై, ఈ ఫ్రైలో అనేక రకాలు చేసుకోవచ్చు అన్నమాట. చిల్లీ ప్లేట్స్ అండి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా ఏగుతాయి అన్నమాట, కారంగా ఉంటుంది. కొంచెం మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, సరిపోని కారం అన్నమాట. ఇంకా వేరే కారం ఏమి వేయద్దు, ఇదే సరిపోయింది. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, తర్వాత మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, పల్లీలు. బాగా వేగినాయండి పల్లీలు కూడా. ఇది మనం ఇలాగే రైస్లో కలుపుకొని తినొచ్చు. డీప్ ఫ్రై చేసామనుకోండి వీటిని, ఈ రసంలోకే బాగుంటాయి. ఎవరు ఎగుతున్నాయండి. తర్వాత వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి 4 గర్భాలు అన్నమాట. ఇట్లా దంచేసుకుంటే బాగుంటుంది. స్మెల్, టేస్ట్ రెట్టింపు అయిద్దండి. చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రై. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం. లాస్ట్లో వేసుకోవాలండి, ఫస్ట్ వేయొద్దు. లాస్ట్లో వేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. నాస్టిక్ అలా అనుకోండి, కానీ అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. లాస్ట్లో వేసుకుంటే కలర్ కూడా కొబ్బరి మాడకుండా ఉంటుంది, కలరు చేంజ్ కాకుండా ఉంటుంది అన్నమాట. అయిందండి బెండకాయ వేపుడు. ఇప్పుడు ఉప్పు, కారం చూసుకోండి. ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చండి. మీకు ఏదన్నా కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. వీటిలో మసాలా కూడా వేసుకుంటారండి. పచ్చిశనగపప్పు, నువ్వులు, కందిపప్పు, మినపప్పు, ఇవన్నీ కొంచెం ఎండు కొబ్బరి, ఇవన్నీ బాగా వేయించేసి పౌడర్ చేసేసి ఇట్లా ఫ్రైలు వేసుకుంటే లాస్ట్లో చాలా బాగుంటుంది. ఆ పౌడర్ నేను చేసి చూపించుతానండి ఒకరోజు. మన ఛానల్లో పెడదాం, ఒక వీడియో చేసి పెడతాం, సరేనా? చూసుకున్నానండి. కారం, సాల్ట్ మొత్తం చక్కగా సరిపోయింది, అయిపోయిందండి. ఆయిల్ కూడా అంత ఎక్కువ ఏం లేదు చూడండి. ఆయిల్ కూడా అంత ఎక్కువ ఏం వేయలేదు నేను. ఇలాగా బాగా వేగినాయి బెండకాయ ముక్కలు కూడా. ఎక్కువ ఏమి ఏగ అవసరం లేదండి, మరీ మాడగలితే బాగోవు కదా, దాంట్లో ఉన్న జిగురంతా పోయిద్ది. ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లోకి రసమైనా, పప్పుచారైనా, సాంబార్ అయినా
టమాటా రసం, మిరియాల రసం ఏదైనా చాలా బాగుంటుందండి దీంట్లో అంచుకన్నమాట. ఓకేనా, అయిపోయిందండి, తీసాను. చక్కగా ఎలా వచ్చింది చూడండి, పొడి పొడిగా చక్కగా బాగా వచ్చిందండి. బెండకాయ ఫ్రై 1/2 కేజీ బెండకాయలండి, చక్కగా బాగా వచ్చింది. ఇలా చేశానండి. బెండకాయ కూడా ఉడికిందండి, సూపర్గా ఉంది బెండకాయ ఫ్రై. ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు మీకు నచ్చితే, ఇలాగే బాగుంది. సరేనండి, ఈ బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితేనండి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మర్చిపోతున్నారు, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటాను. బాయ్ అండి.